సంక్రాంతి పండుగకు కోళ్ల పందాల ముచ్చట ఎంత ట్రెండింగ్ ఉందో అట్లనే కరీంనగర్ బస్ స్టాండ్ లో కోడిపుంజు ముచ్చట కూడా గంతే ట్రెండింగ్ ఉన్నది. 3-4 రోజుల సంది కరీంనగర్ బస్ స్టాండ్ లో కోడిపుంజును కట్టేసిన ముచ్చట తెలుసు కదా. వరంగల్కెళ్ళి ఎమలాడబోతున్న ఆర్టీసీ బస్సులో ఓ కోడిపుంజు కనబడ్డది. అందరు దిగిపోయారు కానీ ఎవరో ఒకరు బస్సులో సంచి మరిచిపోయారు. ఇక ఇది చూసిన డ్రైవర్ సాబు అరే పండుగ పూట ఎవరో సంచి మరిచిపోయారు, ఇంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయని చెకింగ్ చేసిర్రు. అందులో చూస్తే కోడిపుంజు ఉన్నది. సంచిలో కోడిపుంజు పెట్టి మరిచిపోయారు కదా అని ఆలోచన చేసిన డ్రైవర్ సాబు దాన్ని తీసుకుపోయి కంట్రోలర్ సాబ్ చేతిలో పెట్టిండు. ఆ కోడిపుంజు చూస్తే మంచిగా సట్కనే ఉన్నది. కమ్సే కమ్ 6 కిలోల కూర పడుతుంది. కోసికారం పెడితే నా సామిరంగా సంక్రాంతి పండుగ సకల ముట్లం పెట్టుకొని కూర్చుంటది. పాపం ఆఫీసర్లు మరీ అంత ఘోరమైన ఆలోచన ఏం చేయలేదు. దాన్ని తీసుకొని డిపోలోనే ఓ జాలీలో పెట్టిరు. ఒక రోజు అయిపోయాయి, 2 రోజులు అయిపోయాయి, కానీ కోడి నాదే అని ఎవరు రాకపోయే వరకలా ఇక ఆఫీసర్లు దాన్ని అర్రాసి పెట్టిరు. ఇక కతిక్కర దానికి ఒక ఎత్తు, ఇక ఇప్పటి సంది ఇంకొక ఎత్తు. ఈడికెళ్ళి కథ మొత్తం మలుపు తిరిగింది. అయ్యా సార్లు ఆ కోడి నాదేనయ్యా అని ఒక ఆయన వీడియో విడుదల చేసిండు. మనోడి పేరు మహేష్ అంట, సొంతూరు నెల్లూరు అంట, గాని ఇక్కడనే సిరిసిల్లలో ఉంటున్నట. అయితే ఆంధ్రాలో కోళ్ల పందాలు బగ్గా ఆడతారు కదా, దానికోసం 6-7 నెలల సంది తిప్పలు పడి బాదాం గీదాం బిగ్గర పెట్టి ఆ కోడి పుంజును ఇంట్లో మంచిని పెంచినట్టు పెంచిందట. ఆంధ్ర గోదామని 9వ తారీఖు నాడు దాన్ని తీసుకొని బస్సు ఎక్కిందట. మరి ఏమైందో ఏమో కానీ మనోడు ఆ కోడి పుంజును బస్సుని మర్చిపోయినట. ఆ కోడి ఆయనే దాన్ని ప్రూఫ్ చూపించి కథను కొత్త ట్విస్ట్ తిప్పిండు. చూడాలి మరి ఆఫీసర్లు మహేష్ కు కోడి పుంజుని ఇచ్చేస్తారా లేదా, ఒకవేళ నిజంగానే ఆ కోడి పుంజు మహేష్ అయితే జర తొందరగా టీవీ సారు. పాపం మనోడు ఈసారి కోడి పందాలలో గెలిచి గెంతేయాలని 6 నెలల సంది దానికి బాదాం పిస్తా పెట్టి మేపుతున్నాడట.